హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ మాట్లాడుతున్నా. ఇవాళ మనం ఫస్ట్ టూర్ వచ్చేసి జోగులాంబ టూరు. మనం ప్రజెంట్ మన్ మా విలేజ్ మంచంపల్లి శ్రీలేనికైన మా దగ్గర ఉన్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడ కొబ్బరికాయ కొడుతుండో మేమిద్దరం ఇప్పుడు జోగులాంబ బ్యాక్ టూర్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది. అంటే మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఒక 4 అవర్స్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. 4 అవర్స్ ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి జోగులాంబ ఫస్ట్ టూర్ స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు. సరే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెళ్ళేటప్పుడు మంచి బీచ్పల్లి అని, తర్వాత అక్కడ ఉన్న టెంపుల్స్, తుంగభద్ర నది ఇవన్నీ చూపిస్తాను అన్నట్టు. జై ఎల్లమ్మ తల్లికి జై. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మా విలేజ్ శంషాబాద్ పక్కన ఉంటుంది. శంషాబాద్ నుంచి కొత్తకోట బ్యాక్ రైడ్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ మా ఊరు అమ్మవారి గుడి చాలా ఫేమస్ అన్నట్టు. ఇక్కడ ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది అన్నట్టు. ఇక్కడ ఏం మొక్కుకున్నాం. అయితే మనం ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇంకొక 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. కాబట్టి మనము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు మనము కొత్తకోట దగ్గర ఉన్నాము ప్రజెంట్గా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసిన చుట్టూ కొండలు ఇదంతా బాగుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే రోడ్ వర్క్ నడుస్తుంది కాబట్టి మనము సింగిల్ లైన్లో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ తర్వాత మనం ఇక్కడ ఆగాల్సి వస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ 100 కిలోమీటర్ జర్నీ చేసినాం కాబట్టి ఇంకో 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పక్కన కూడా మంచిగా కొండలు అవి ఉన్నాయి అన్నట్టు. అయితే ఇప్పుడు సేపు అయితే ఇక టిఫిన్ చేస్తాను అన్నట్టు. టిఫిన్ చేసి వెళ్తామన్నట్టు. ఈ పక్కన పోతుంటే ఇక్కడ మన కొమిరెడ్డిపల్లి విలేజ్ వస్తుంది అన్నట్టు. ఈ విలేజ్ దగ్గర మా పొలం ఉంటుంది. మా పొలం చూసుకొని మెల్ల అక్కడ నుంచి మళ్ళీ మెల్ల ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి బండి స్టార్ట్ చేస్తాం అన్నట్టు. అయితే ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మనం ఇది పార్ట్ 1 వీడియోనే చేయడం జరుగుతుంది. ఇంకా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే వీడియోస్ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే లాంగ్ వీడియో అయితే బాగుండదు. స్టార్టింగ్గా ఒక 8 నిమిషాల వీడియోనే పెట్టడం జరుగుతుంది అన్నట్టు. అయితే మేము ఫస్ట్ ఈ టూర్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఎన్నో అంటే ఇప్పుడు మనము మూసాపేట విలేజ్ దగ్గర ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించే కొండ చాలా బాగుంటుంది అక్కడ. ఇప్పుడు ఆ కొండ దగ్గరనే మనం అక్కడికి వెళ్తాం అన్నట్టు. ఇదంతా కూడా రోడ్డు వర్క్ నడుస్తుంది మొత్తం. అడ్వెంచర్గా మేము ఫస్ట్ టైం ఇట్లా బైక్ టూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. ఇంకొక 1 అవర్ తర్వాత మెల్ల టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఇదంతా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా వర్క్ నడుస్తుంది కాబట్టి స్లోగా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం వెళ్తుంటే కూడా తుంగభద్ర నది వస్తుంది, తర్వాత కృష్ణా నది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము జోగులాంబ అనేది మనం భారతదేశంలో 5వ పుణ్యక్షేత్రం అనుకుంటా. పుణ్యక్షేత్రం అన్నట్టు. ఇది గుడి కూడా బాగుంటుంది అన్నట్టు. అయితే మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మూసాపేట దగ్గర ఉన్నట్టు. మూసాపేట గ్రామం అనే ఒక చిన్న విలేజ్ అన్నట్టు. ఆ తర్వాత కొమిరెడ్డిపల్లి వస్తుంది. చుట్టూ అందాలు ఇదంతా చాలా బాగుంటుంది. నా తెలిసిన ఇక్కడికి ఈ ఏరియాకి అసలు ఒక 3 సార్లు రావడం జరిగింది. అంటే ఇక్కడ మా పొలం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చేది. ఇంకోటి ఇక్కడ శివాజీ విగ్రహం ఉంటుంది, మస్తు ఉంటుంది అసలు. కొత్తకోట ఎక్స్‌రోడ్లో ఉంటుంది.
అసలు బాగుంటుంది అన్నట్టు. ఆ వీడియో కూడా మీకు పార్ట్ 2లో వస్తుంది. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. ఇక్కడ కూడా ముందల కొండలు కానీ అన్నీ బాగుంటాయి ఇక్కడ. ఈ అసలు నేచర్ కూడా మస్తు ఉంటుంది తెలుసా. నేచర్ కూడా అంతా చాలా బాగుంటుంది, చూసి కూడా అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ కొండ ఉంది కదా, ఆ కొండకి కొద్దిగా దూరంలోనే మనము బండి ఆపుతామన్నట్టు. బండి ఆపి కొద్దిగా పొలం చూసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నట్టు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నామంటే మన కొమరెడ్డిపల్లి విలేజ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కొమరెడ్డిపల్లి విలేజ్ దాటగానే వస్తుంది అన్నట్టు. ఆ కొండ కూడా ఎంత బాగుందో చూడండి. అసలు బండి మీద మేము ఫస్ట్ టైం ఇట్లా టూర్ చేయడం అంటే అక్కడ నుంచి జోగులాంబ నుంచి మళ్ళీ తర్వాత సంగమేశ్వరం టెంపుల్కి వెళ్తాం అన్నట్టు. ఈ సంగమేశ్వరం కూడా అసలు అక్కడి నుంచి మళ్ళీ 100 కిలోమీటర్లు ఉంటుంది. బాగుంటుంది అది కూడా. ఇంకోటి అక్కడ టెంపుల్ కూడా నీళ్ళలోనే ఉంటుంది, కానీ మనం వెళ్ళడానికి కూడా బాగుంటుంది అన్నట్టు. వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే వెళ్ళాలి. మళ్ళీ ఇది మార్చ్ కాబట్టి వెళ్ళవచ్చు. అదే మళ్ళీ జూన్ వరకు ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ జూలైలో వర్షాలు స్టార్ట్ అయినాక మళ్ళీ గుడి మొత్తం నింపుతుంది. మనము పోయినా కూడా అంత సాటిస్ఫాక్షన్ అన్నట్టు. ఏం పోయినా ఇప్పుడే వెళ్ళాలి. ఈ వారం 15 రోజులు వెళ్తేనే గుడి ఓపెన్ ఉంటుంది. మంచిగా లోపల కూడా దర్శనం బాగా అవుతుంది అన్నట్టు. నేను అసలు ఈ సంగమేశ్వరం కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళినా అన్నట్టు. ఫస్ట్ టైం పోతున్నా, కానీ బాగుంటుంది గుడి. చూడాలి మరి అక్కడికి వెళ్ళాక కూడా వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా ఇంకా బాగుంటుంది. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. మళ్ళీ తర్వాత పార్ట్ 2 ఉంటుంది, ఇట్లా పార్ట్ 3 వరకు ఉంటుంది. ఇక్కడ మావాడు ఆగుదామని అంటుండు. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ సిగ్నల్ కంటూ కొద్దిగా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మా పొలం వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మా ఎగ్జాక్ట్ కొమరెడ్డిపల్లి దగ్గర ఉన్నాం. ఇదంతా కొమరెడ్డిపల్లి విలేజ్ ఇది. ఇక్కడ కూడా అసలు నేచర్ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి. ఆ గుట్టల దగ్గరనే మళ్ళీ తర్వాత ఇది మా సోలార్ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు ఆ గుట్టల దగ్గర. ఇక్కడ అందరు బండ్లు ఆపారు. ఇక్కడనే మనము ఆగాల్సింది. అసలు ఈ రోడ్డు బిట్టు పొలం మస్తు ఉంటుంది తెలుసా. మొత్తం హైవే ఫేసింగ్గా ఉంటుంది ఇక్కడ మా పొలం. ఇక్కడ మావాడు రోడ్డు దాటుతుంది అన్నట్టు. ఇక్కడ మా ఫ్రెండ్ గారు రోడ్డు దాటుతుండు. బండి ఇక్కడ ఆఫ్ చేసినాం అన్నట్టు. ఇక్కడ ఆఫ్ చేసి రోడ్డు క్రాస్ చేసి ఇప్పుడు కనిపించే తెల్ల కడలే మా పొలం అన్నట్టు మొత్తం. అంటే అప్పుడు మేము తీసుకున్నాము. అటే వెళ్ళేటప్పుడు చూసి పోతే కూడా బాగుంటుందని చూస్తానంటే ఇప్పుడు మొత్తం రోడ్డు పెట్టేది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదంతా మా పొలం అన్నట్టు. ఇక్కడ ఇది నేషనల్ హైవేకి. ఇక్కడ నుంచి మన కర్నూలు వచ్చేసి ఇంకా 90 కిలోమీటర్ దాకా వస్తుంది అన్నట్టు. ఇడో మా ఫ్రెండ్ మల్లేష్ అయితే ఈ పొలం చూస్తున్నాడు. అక్కడ నుంచి అక్కడ ఆ చెట్టు నుంచి ఇట్లా చివరి దాకా ఉంటుంది అన్నమాట. మొత్తం హైవే ఫేసింగ్గా ఉంటుంది మా ల్యాండ్. మొత్తం 3 ఎకరాలు ఉంటుంది నేషనల్ హైవే. ఇక్కడ నుంచి మన జోగులాంబ టెంపుల్ వచ్చేసి ఇంకా 100 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి కొత్తకోట దగ్గర ఉన్నాము. ఫెన్సింగ్ వేసింది. ఇది మొత్తం మా పొలం అన్నట్టు. అక్కడ చివరి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఇక ఈ పక్కనే నేషనల్ హైవే అన్నట్టు.